మరి గతంలో బాగా టిక్కుదుబ్బేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. కొత్త పేహ అని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అది ధనంజయ రెడ్డిని కలిసిపో, అది ఇంకెవడో రెడ్డిని కలిసిపో తప్ప మరి ఈయన ఎప్పుడు ఎమ్మెల్యేల మొహం పెద్దగా చూడాల. మరి ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే మరి ఇతని వైఖరికి నిరసించి చాలా గట్టిగా మాట్లాడాడు. సరే ఇప్పుడు మెత్తబడ్డాడు అనుకోండి. మరి వారిని వాళ్ళ అన్నగారు ఇంకో రెడ్డి గారు, అయోధ్యరామరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని వెంట పెట్టుకుని ఎడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకుంటే అబ్బా అసలు జగన్మోహన్ రెడ్డి గారి రెస్పాన్స్ అయితే టాప్. గట్టిగా కాగలించుకుని ఈపిని గోకి ఈపి మీద 4 సార్లు కొట్టి ఈయన కూడా పులకించాడు. ఆయన కూడా ఇద్దరు కూడా ఆలింగనం తర్వాత మరి ఇంకెప్పుడు కూడా మరి మనస్పర్ధలు రావేమో నాకు తెలీదు. బట్ ఆయన పీచే ముడ్డు కొట్టి 4 రోజుల్లోనే మరి సడన్గా షర్మిల బరువుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక తేనె మాదిరిగా కనపడ్డారు. మంచిదే, నేనేమి ఈయన తప్పు పట్టను, కానీ ఎవరు బ్రతుకుతారు వాళ్ళది, దాన్ని నేనేం తప్పు పట్టను. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు. పొతపహ అని అన్న వ్యక్తి మరి ఇప్పుడు ఆ కౌగులించుకున్న తీరు, ఆ చేతుల్లో ఆ తడుముతున్నప్పుడు ఆ ఆర్ద్రత, అందులోని సాంద్రత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అది కేవలం ఆ ఎమ్మెల్యే గారి పేరు చివరున్న అక్షరాల మహత్యం, 2 అక్షరాల మహత్యం, లేక ఎమ్మెల్యే అన్న 3 అక్షరాల మహత్యం నాకు ఇతమిద్దంగా తెలియకపోయినప్పటికీ బహుశా రేపో మాపో ఇలాగ అడిగిన ఎమ్మెల్యేలందరినీ మరి ఈయనే టైం ఇచ్చి కౌగిలించి, స్త్రీలైతే నెత్తి మీద చేపెట్టి ఆశీర్వదించి మళ్ళీ వెనక్కి తీసుకునేలాగా ఎంతోమందిని, నేను తప్ప అనుకోండి, ఎంతోమందిని తీసుకునేలాగా, ఎందుకంటే నేను పిలిచిన వెళ్ళను, అలా ఎంతోమందిని మరి తీసుకెళ్తారేమో. ఏదైనా ఏదో డైలాగ్ ఉంది, సినిమా డైలాగ్, సరే గుర్తురాట్లా. ఆ కళ్ళల్లో భయం చూశానని, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఇన్నాళ్ళకి ఎమ్మెల్యేలు ఒక భయం అన్నది చూపెట్టగలిగారు. నా బొమ్మ పెట్టుకుని నెగ్గారు, అందరినీ బఫూన్గాళ్ళలాగా, కీర్తిగాళ్ళలాగా చూశారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేల విలువ మరి ఈయన తెలుసుకోవటం ప్రజాస్వామ్యానికి మరో రకంగా ఎవరు వచ్చినట్టే. ఎందుకంటే ఇతను కూడా ఎవడండి జగన్మోహన్ రెడ్డి, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే పోస్ట్ ఆఫ్టర్ ఆల్ కాదు నేను అనేది. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆల్సో అన్ ఎమ్మెల్యే. అతను ఓకే, ఒక ఎమ్మెల్యే అయితేనే అతను ముఖ్యమంత్రి ఎన్నుకోబడ్డాడు. బట్ ఫర్ దట్ ఈజ్ ఆల్సో ఓన్లీ అన్ ఎమ్మెల్యే. బేసిక్ క్వాలిఫికేషన్ సేమే, కానీ అతను ముఖ్యమంత్రి అయ్యాడు, అదృష్టం. బట్ ఎమ్మెల్యేని, ఎంపీలని అవమానించేయటం, ఆ పోలీసు నాయకుడిని కొట్టించేయటం, మళ్ళీ మేము కొట్టలేదని చెప్పి ఏదో వేడుపులు ఆడవడం, ఇదంతా అవసరం మరిడే. ఎనీ హౌ జగన్మోహన్ రెడ్డి గారిలో భయం కనపడింది. ఇదే భయం ఉంటే మంచిది, లేకపోతే ఎటు తిరిగిపోతున్నారు. ఇప్పుడు సడన్గా భయం స్థానంలో భక్తి వచ్చినా సరే ఉపయోగం లేదు. బట్ ఈ మార్పు ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ గుడ్. ఇఫ్ యూ కెన్ కంటిన్యూ ఇట్స్ బెటర్.
యూ కాంట్ కంటిన్యూ, ఎనీహౌ యు ఆర్ గోయింగ్ టు వ్యానిష్ ఫ్రమ్ పాలిటిక్స్. అదే అవుద్ది. ఇక వైవి సుబ్బారెడ్డి గారు, అది అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయింది, పలానా దగ్గరలో ఎన్నికలు లేవు, సో కాబట్టి వీళ్ళు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైపోయారని చెప్పి అయింది. బాగానే ఉంది. సరే, ఆయన బాగానే కట్ పెట్టుకున్నారంటున్నారు, ఓకే. కానీ ఆయన కొన్ని కారుకోతలు పూశాడు. రాజ్యసభలో తెలుగుదేశాన్ని ఖాళీ చేశాం. ఇప్పుడేంట్రా తెంగరోడ, ఎప్పుడైతే మీకు 151 వచ్చిందో, వీరికి 23 వచ్చినాయో, అప్పుడే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ పలానా టైంకి ఇన్ని సీట్లు, పలానా టైంకి ఇన్ని సీట్లు అనేది క్లియరు. ఇదేదో కొత్తగా నువ్వేదో ఇప్పుడు వచ్చేసి ఏదో క్లియర్ చేసాం రాజ్యసభలో లేకుండా, రేపు లోక్సభలో మరియు అసెంబ్లీలో కూడా క్లీన్ స్వీప్ చేసేస్తాం ఎవరో లేకుండా అని మాట్లాడిన మాటలు వింటే నవ్వొచ్చింది, పాపం జాలి కూడా వేసింది. అలాగా ఇంత స్క్రాప్ మాట్లాడే వ్యక్తి కాదు సుబ్బారెడ్డి. బహుశా ఆ తాడేపల్లి నుంచే స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడు ఎవడో పెద్దల అనుమతితో ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టుగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో చెప్తున్నాను వినమ్మా, నీ ద్వారా పలికించారు కాబట్టి సుబ్బారెడ్డి నీకే చెప్తున్నా, పార్లమెంట్లో కనీసం మీకు 4 స్థానాలు కూడా దక్కే అవకాశం లేదు. మా కూటమికి 20 నుంచి లీస్ట్ 22 దాకా కూడా రావచ్చు పార్లమెంట్ స్థానాలు, ఇది ఖాయం. అసెంబ్లీలో మీకు చాలా దరిద్రం పట్టబోతుంది. ఈ 3 పార్టీలు కలిసిన తర్వాత అత్యంత దరిద్రం పట్టబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నాది నాది అనుకున్నది నీది కాదు అన్న పాట తరహాలో ఇవాళ మీకు 11 మంది ఉన్నారని చెప్పి సంకలు కొట్టుకుంటున్నారు. రేపు పొద్దున్న అత్యంత దారుణంగా ఇప్పటి నా పార్టీ, ఈ రోజుకి నా పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీతో సహా ఎవరు ఉండరు అక్కడ. 2/3 వచ్చేస్తే చాలమ్మా, 2/3 వస్తే చాలమ్మా వైవి. అంచేత కనీసం ఒక 7 8 ఖచ్చితంగా వచ్చేస్తారు. మేబీ ఏమన్నా 11 మందిని మీ ఓడే ఇచ్చేస్తాడేమో కూడా నాకు తెలీదు. అది భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా, లేకపోతే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశంలోకి వస్తారా, ఎక్కడికి వెళ్తారో అన్నది పక్కన పెడితే అతిగా మాట్లాడకూడదు. మీ రాజ్యసభ త్వరలో మొత్తం ఖాళీ అయిపోయే అవకాశం ఉందేమో అని మీ వెకిలి మాటలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది. నిన్నే చెప్పుకున్నాం, ఇండియా టుడే లిస్ట్లో ఎక్కడ లేడు మనోడు, అడ్రస్ లేడు, అట్రఫ్లాప్ మార్కులు వచ్చినాయి, డిస్టింక్షన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన అనేవాడు అడ్రస్ లేకుండా పోయాడు ప్రజాస్వామ్యంలోనే. మరి వాచాలత తగ్గించుకొని ఇంత చెత్త మాట్లాడక్కర్లేదమ్మా, ఇంత చెత్త మాట్లాడించక్కర్లేదమ్మా జగన్. వీళ్ళందరితో ఈ పని నువ్వు చేసుకో, బీ గుడ్ టు పీపుల్. ఎందుకు నోటుకు వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేసి అక్కడితో ఆకుండా ఆఫీసుల మీద దాడులు చేసి కొట్టేసి ఇదంతా అవసరమా? నేను